హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం 70 లక్షలు వచ్చింది. హోర్డింగ్లు ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో 40 లక్షలు వచ్చాయి. ఖైరతాబాద్ లోని సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొదటిసారి హుండీల లెక్కింపు చేపట్టారు. 10 రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి 9 గంటలకు మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 11:30 గంటలకు కలశం పూజ ఉంటుంది. ఈ రోజే మహాగణపతిని పూజారులు కదిలించనున్నారు. రాత్రి 12 గంటల తర్వాత టస్కర్ పైకి మహాగణపతిని ఎక్కించనున్నారు. రేపు మధ్యాహ్నం క్రేన్ దగ్గరికి ఖైరతాబాద్ గణపతి చేరుకోనున్నారు. 2 గంటల్లో నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రో రైలు సమయం పొడిగించారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్ల పరుగులు తీయనున్నాయి. అన్ని మార్గాల్లో అర్ధరాత్రి 1 గంటల వరకు చివరి రైళ్లు బయలుదేరనున్నాయి. రేపు అర్ధరాత్రి 2 గంటల గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. ఖైరతాబాద్ లకిడికాపూల్ మెట్రో స్టేషన్ లో అదనపు పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సమీక్షకు హాజరయ్యారు. 733 సీసీ కెమెరాలతో నిమజ్జనాల పర్యవేక్షణ ఉండనుంది. ట్యాంక్ బండ్ మండపాలు, చెరువుల దగ్గర ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం ఉంటుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 2 గంటల్లోపే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదని ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం 70 లక్షలు వచ్చింది. హోర్డింగ్లు ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో 40 లక్షలు వచ్చాయి. ఖైరతాబాద్ లోని సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొదటిసారి హుండీల లెక్కింపు చేపట్టారు. 10 రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి 9 గంటలకు మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 11:30 గంటలకు కలశం పూజ ఉంటుంది. ఈ రోజే మహాగణపతిని పూజారులు కదిలించనున్నారు. రాత్రి 12 గంటల తర్వాత టస్కర్ పైకి మహాగణపతిని ఎక్కించనున్నారు. రేపు మధ్యాహ్నం క్రేన్ దగ్గరికి ఖైరతాబాద్ గణపతి చేరుకోనున్నారు. 2 గంటల్లో నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రో రైలు సమయం పొడిగించారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్ల పరుగులు తీయనున్నాయి. అన్ని మార్గాల్లో అర్ధరాత్రి 1 గంటల వరకు చివరి రైళ్లు బయలుదేరనున్నాయి. రేపు అర్ధరాత్రి 2 గంటల గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. ఖైరతాబాద్ లకిడికాపూల్ మెట్రో స్టేషన్ లో అదనపు పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సమీక్షకు హాజరయ్యారు. 733 సీసీ కెమెరాలతో నిమజ్జనాల పర్యవేక్షణ ఉండనుంది. ట్యాంక్ బండ్ మండపాలు, చెరువుల దగ్గర ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం ఉంటుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 2 గంటల్లోపే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదని ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు.